సూరత్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్. ఈ సూరత్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ వల్ల 20-30% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గాయి అని చెప్పి రిపోర్ట్ చెప్పడం జరిగింది. అసలు ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ సూరత్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో 2019లో గుజరాత్లో ఈ సూరత్ ఎమిషన్ ట్రేడింగ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. వరల్డ్లోనే ఫస్ట్ ఎవర్ మార్కెట్ ఈ పార్టికులేట్ మ్యాటర్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, వీటిని ట్రేడ్ చేయడానికి. సో మేజర్ ఎజెండా ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. దీని వర్కింగ్ మెకానిజం వచ్చేటప్పటికి క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అంటారు. అంటే ఏంటి అంటే ఒక ప్లాంట్ ఉంటుంది కదా, ఒక ప్లాంట్కి సెట్ ఆఫ్ టార్గెట్ ఇస్తారు. అంటే ఈ లోపల మాత్రమే మీరు ఎమిషన్స్ చేయాలి అని చెప్పేసేసి, ఇన్ కేస్ ఆ ప్లాంట్ ఆ లోపల కనుక ఎమిషన్స్ చేసి ఇంకొంచెం ఆ పెట్టినటువంటి టార్గెట్లో ఇంకొంచెం కనుక మిగుల్చుకుంది అనుకోండి, దాన్ని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఈ క్యాప్ అండ్ ట్రేడ్ మెథడ్ అని పిలుస్తారనమాట. ఇదే మెకానిజంని యూరోప్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క ట్రేడింగ్ కోసము, అట్లానే చైనాలో పార్టికులేట్ మ్యాటర్ యొక్క ఎమిషన్స్ ట్రేడింగ్ కోసము వాడతారు.